హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరు అబ్బాయి. పట్నంలో పెరిగిన అమ్మాయి పల్లెటూరు అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే పల్లెటూరు వాతావరణానికి అడ్జస్ట్ అవుతుందా లేదా? వాళ్ళిద్దరి పెళ్లి ఎలా జరుగుతుంది అనేదే ఈ స్టోరీ. స్టోరీలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 5. శశి మెడలో తాళి కట్టేది నా మనవడే. ఇంకొక అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయటానికి నేను ఒప్పుకోను అని అనసూయమ్మ కరాఖండిగా చెప్పేసింది. ముందు నీ ఫ్రెండ్కి ఫోన్ చేయి, ఫోన్ చేసి విషయం చెప్పు అని కొడుకు చంద్రమోహన్ని బెదిరిస్తుంది అనసూయమ్మ. అమ్మా అవసరమా అని అంటాడు చంద్రం. నా మాట వినవా నువ్వు? సరేలే, ఇంటికి పెద్దదాన్ని, నా మాటకి విలువ లేనప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనసూయమ్మ. అమ్మ తల్లి ఇక ఆపు, ఫోన్ చేస్తాను అని చెప్పి అతని ఫ్రెండ్ రాధాకృష్ణకు ఫోన్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఎవరు ఫోన్ ఎత్తరు. చూసావా, ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. ఒకసారి ఫోన్ చేస్తే ఎత్తరు, ఇంకోసారి చెయ్యాలని అంటుంది. ఇంకోసారి కూడా ఫోన్ చేస్తాడు, అప్పుడు కూడా ఎవరు ఫోన్ ఎత్తరు. ఎందుకమ్మా వాళ్లకు మనతో సంబంధం కుదుర్చుకోవటం ఇష్టం లేదేమో, తెలుసుకోకుండా ఇలా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏమీ బాగాలేదు అని అంటాడు చంద్రం. మనం ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు, అసలే బిజినెస్ పనిలో బిజీగా ఉండుంటాడు, అందువల్ల చూసుకుని ఉండడు, చూసుకుని తనే కాల్ చేస్తాడా అని చెప్తూ ఉండగానే చంద్రం ఫోన్ రింగ్ అవుతుంది. చూసావా, నేను చెప్పానా చేస్తాడని అని అంటుంది అనసూయమ్మ. అప్పుడు కాల్ లిఫ్ట్ చేసి హలో అని చిన్నగా అంటాడు చంద్రం. హలో, ఎలా ఉన్నావరా? ఎన్ని రోజులకు గుర్తు వచ్చాను నేను అంటూ అవతల వ్యక్తి మాటలు వినిపించాయి. నేను ఎంత పెద్దవాడినైనా, ఎంత డబ్బు సంపాదించినా నువ్వు ఇచ్చే ఆప్యాయత ముందు అన్నీ తక్కువే అవుతాయిరా. ఎన్ని రోజుల నుండి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. నాకు తెలుసు, ఎందుకు దూరం చేసావో నాకు అర్థం కావట్లేదు. అలా అనకరా, నువ్వు అసలే చాలా బిజీగా ఉంటావు అని నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఫోన్ చేయలేదు అని అంటాడు చంద్రం. నువ్వు ఫోన్ చేయాలే కానీ ఎన్ని పనులున్నా పక్కన పెట్టేస్తాను. అన్నింటికంటే ముఖ్యం నువ్వు నీ ఫ్రెండ్షిప్, అది మర్చిపోలేనిది. అసలు విషయం అడుగు అని సైగ చేసి చెప్తుంది అనసూయమ్మ. అది సరేరా, చెల్లి పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళకేంట్రా, బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఎప్పుడు పెళ్లి చేస్తున్నావు అని అడిగాడు చంద్రం. అది నువ్వే చెప్పాలరా అని అంటాడు రాధాకృష్ణ. నేను చెప్పాలా అని అంటాడు చంద్రం. మరి నువ్వు కాక ఎవరు చెప్తారు? మనం ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాం, అది నీకు తెలియదా అని అంటాడు రాధాకృష్ణ. అంటే అప్పుడు ఏదో అనుకున్నారని, జరగాలని లేదు కదరా అని అంటాడు చంద్రం. అనుకున్న వాటిని మర్చిపోయే క్యారెక్టర్ కాదు నాది, అది కరెక్ట్గా చేసే పని నాది అని నా గురించి నీకు తెలుసు కదరా అని అంటాడు రాధాకృష్ణ. అంటే మా వాడు పెద్దగా చదువుకోలేదు, మరి మీ అమ్మాయికి సరిజోడి అవుతాడో కాదో నాకు తెలియదు. ముందు మీ అమ్మాయి మనసు తెలుసుకో, తర్వాత ఆలోచిద్దాం అని అంటాడు చంద్రం. నా పిల్లలు నేను చెప్పేది చేస్తారు, నువ్వు ఎప్పుడు పిల్లని అడుగుతావా అని నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. అలాంటిది నా కూతుర్ని నీ కొడుకు కాకుండా ఇంకెవరికిచ్చి పెళ్లి చేస్తా చెప్పు అని అంటాడు రాధాకృష్ణ. నా అల్లుడు ఎలాంటివాడో నాకు తెలుసు, ఆ ఊరిలో హీరో కదా. అందులో చిన్నప్పుడు చూసిన సురేష్కి ఇప్పుడున్న సురేష్కి పోలికే లేదు. అంత అందమైన అబ్బాయిని ఎవరు మాత్రం కాదనుకుంటారు? ఏంటి నువ్వు మాట్లాడేది? సురేష్ని నువ్వెప్పుడు చూసావురా అని ఆశ్చర్యపోతాడు చంద్రం. నేను చూడలేదు అనుకుంటున్నావా? తెలుసుకోలేను అనుకుంటున్నావా? అలా అని కాదురా, నువ్వు ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది కదా, మరి ఎలా చూసావురా అని అడుగుతున్నాను అని అంటాడు చంద్రం. మా అత్తయ్య ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తూ ఉంటుంది కదా, అలాగే సురేష్ ఎలా ఉన్నాడో కూడా నేను చూసా. అంటే అమ్మ నీతో ప్రతిరోజు మాట్లాడుతుంది కానీ మాకు మాత్రం చెప్పట్లేదు. పెద్ద దొంగే మా అమ్మ అని అంటాడు. చెప్పొద్దు అని అత్తయ్యకి నేనే చెప్పానురా. మరి కాకపోతే ఏంట్రా, ఏ రోజైనా నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నావా అని ఎప్పుడైనా ప్రశ్నించావా అని అడిగావా? ఇన్ని రోజులకు నేను గుర్తు వచ్చానా? ప్రతిరోజు కూడా నీ గురించే నేను ఆలోచిస్తూనే ఉంటాను. ఏ రోజు నా కూతుర్ని అడుగుతావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పుడో తనకి డిగ్రీ అయిపోయినప్పుడే పెళ్లి చేయాలి అనుకున్నాను, కానీ నువ్వు అడగలేదు అని ఎక్కువ చదివించాల్సి వచ్చింది. నా కూతురు సంతోషంగా ఉండగలిగేది ఒక్క మీ ఇంట్లోనే. చిన్నప్పుడు అనుకున్న మాటలు పెద్దయిన తర్వాత కూడా నెరవేర్చాలి. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం పెద్దవాళ్ళుగా మనం బాధ్యత తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు ఫోన్ కూడా నీకే నువ్వు చేస్తున్నావా, లేకుంటే అత్తయ్య చెప్తే చేస్తున్నావా చెప్పు అని గట్టిగా అడుగుతాడు రాధాకృష్ణ. అదేం లేదురా బాబు, నేనే ఫోన్ చేశాను. మరి సురేష్ పెళ్లికి ఒప్పుకున్నాడా అని అడుగుతాడు రాధాకృష్ణ. ఒప్పుకున్నాడు, అది ఒక పెద్ద కథలే అని అంటూ జరిగిన విషయం చెప్తాడు చంద్రం. గుడ్, మంచి పని చేశారు అత్తయ్య. నేను 1 వీక్లోని
ఫ్యామిలీని తీసుకుని వస్తాను, అప్పుడు పెళ్లి గురించి మాట్లాడుకుందామని అంటాడు రాధాకృష్ణ. అలాగేరా, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తాడు చంద్రం. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ భాగంలో చూద్దాం. వాళ్ళిద్దరూ పెళ్ళికి ఒప్పుకుంటారా, వాళ్ళిద్దరికీ పెళ్ళి జరుగుతుందా అనేది మనం నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది.